ట్రాన్స్‌జెండర్ అంటే ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారినోళ్ళు, మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా మారినటువంటి వాళ్ళు. వీళ్ళకి పుట్టేటటువంటి బిడ్డలు వీళ్ళకి ఎట్లా బిడ్డ పుడతారంటే, వీళ్ళు పాత జెండర్‌తోనే ఆడపిల్ల మగవాడిగా మారాక కూడా గర్భసంచి అది ఉంది కాబట్టి, మగవాడిగా మారినటువంటి ఆడపిల్లగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన సెక్స్ సంబంధం ఏర్పరచుకుని, బిడ్డని కనడం దగ్గర మాత్రం ఇట్లాగే ఉంటారు. ఇద్దరు సెక్స్ మార్పిడి అటు ఇటు చేయించుకొని ఉంటారు. కానీ ఇక్కడ ఈ పని జరుగుతూ ఉంటది. ఇట్లాంటి వాటిని వాళ్ళకి పుట్టే బిడ్డలకు సంబంధించి ఏం చేయాలి అంటే, ఇప్పుడు హైకోర్టు కేరళ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. సంప్రదాయేతర కుటుంబాలకు ట్రాన్స్‌జెండర్ల హక్కులకు న్యాయపరమైన గుర్తింపు దిశగా ఇది కీలకమైనటువంటి పరిణామం. ట్రాన్స్‌జెండర్ దంపతులకు కలిగే పిల్లల జనన ధృవీకరణ పత్రం విషయంలో కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఆ దంపతుల పిల్లల జన్మ ధృవీకరణ పత్రంలో తల్లి పేరు, తండ్రి పేరు వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదని, తల్లిదండ్రులుగా పేర్కొంటూ ఇద్దరి పేర్లను నమోదు చేస్తే సరిపోతుందని చెప్పింది. కేరళలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ జంట దాఖలు చేసిన పిటిషన్ మీద కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జియాద్ రెహమాన్ ఈ తీర్పు వెలువరించారు. కోజికోడ్కి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో తండ్రి, తల్లి పేర్లను అధికారులు చేర్చారు. ట్రాన్స్‌మెన్‌గా మారినటువంటి జహద్ని తల్లిగా, ట్రాన్స్ ఉమెన్‌గా మారిన జియా పాపల్ని తండ్రిగా పేర్కొన్నారు. లింగభేదాన్ని స్పష్టం చేస్తున్న ఈ తీరు తమ వాస్తవిక పరిస్థితిని ప్రతిబింబించడం లేదని, ఆధార పత్రాలతో సహా పలు విషయాల్లో ఇది గందరగోళానికి కారణమవుతుంది. ట్రాన్స్‌జెండర్ జంట అభ్యంతరం తెలిపింది. సవరించాలని కోరినప్పుడు కోజికోడ్ కార్పొరేషన్ తిరస్కరించడంతో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తల్లిదండ్రులు అనే కాలంలో తల్లి, తండ్రి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా వాళ్ళిద్దరి పేర్లను చేర్చాలనేది డిమాండ్. దీన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆమోదించింది. 5 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ట్రాన్స్‌జెండర్ జంట జియా పావెల్ జహార్ద్ హార్మోన్ థెరపీ ద్వారా 2023 ఫిబ్రవరి 8న మొదటి బిడ్డకి జన్మనిచ్చారు. చిన్నారికి సబియా సహద్ అని పేరు పెట్టారు. హైకోర్టు తీర్పు దేశంలో స్వలింగ సంపర్కులు, గే తదితర ఎల్జీబీటీక్యూ వర్గానికి భారీ విజయంగా పేర్కొన్నారు. చిన్నారుల జన్మ ధృవీకరణ పత్రంలో ఇప్పటివరకు తల్లి, తండ్రి అంటూ విడివిడిగా 2 పేర్ల నమోదుకి అవకాశం ఉండేది. తాజా తీర్పుతో తల్లిదండ్రులు అని కొత్తగా చేర్చాల్సి వస్తుంది. దీని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంగానే ఇల్లు. ఎందుకంటే పర్టికులర్గా అట్లాగా వీళ్ళ వరకైనా అందరికీ ఇట్లాగే వర్తిస్తే కనుక గందరగోళానికి గురవుతుంది.